హలో ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో గుంటగలగరాకుని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తున్నాను. దీనిని మనం భృంగరాజ్ అని అంటాము అండ్ ఫాల్స్ డైజీ అని కూడా అంటారు. దీనిని హెయిర్ ఆయిల్స్లో అది యూస్ చేస్తారు, చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనిని మా గార్డెన్ నుంచి కలెక్ట్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, వేళ్లతో సహా కొన్ని అట్లనైతే తీయగలిగాను, ఎందుకంటే బాగా వర్షం పడుతుంది కాబట్టి, నానింది కాబట్టి వచ్చినాయి. లేదంటే ఆ రూట్స్ చూసారు కదా ఫైబ్రస్గా ఎలా ఉన్నాయో, అదైతే మొక్క పీకితే రాదనమాట, తెగిపోతుంది, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా ఉంటుంది ప్లాంట్ అనేది. లీవ్స్ చూస్తే ఇలా ఉంటాయి షేప్లో అండ్ కొంచెం రఫ్గా ఉంటాయి. స్టెమ్ కూడా కొంచెం రఫ్గా ఉంటుంది, లైట్గా రెడ్డిష్గా ఉంటుంది. ఫ్లవర్స్ చూసారు కదా, ఫ్లవర్స్ అయితే వైట్ కలర్లో ఉంటాయి. దాని పక్కనే ఉన్నది దాని ఫ్రూట్ అనమాట. అది దాంట్లో నుండే సీడ్స్ అనేవి వస్తాయి. అది ఫ్లవర్లా కనిపిస్తుంది, కానీ దాంట్లో నుంచే మనకి సీడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ ఫ్లవర్ తయారైన తర్వాత అలా అవుతుందన్నమాట. చూసారు కదా, అలా ఆ దాంట్లో నుండి సీడ్స్ అనేవి వస్తాయి. ఆ బ్లాక్ కలర్లో ఉన్నది సీడ్, అలాంటి సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ నుండే మనం మళ్ళీ మొక్కల్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది ప్లాంట్ అనేది. తర్వాత ప్లాంట్ ఆకులు సైజ్ అయితే బాగా బలంగా సింగిల్గా పెరిగిన మొక్కకి మనం చాలా పెద్ద పెద్ద ఆకులు కూడా చూడొచ్చు. లేదంటే కొన్నాటికి ఇలా గుబురుగా ఉన్న దగ్గర చిన్న చిన్న ఆకులు ఉంటాయి. రూట్స్ అయితే ఇలా ఫైబ్రస్ రూట్స్లా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. మనం ఆయిల్స్లో యూస్ చేసినా, ఎలా యూస్ చేసినా హోల్ ప్లాంట్ని మనం యూస్ చేయొచ్చు, ఏది కూడా మనకి వేస్ట్ కాదనమాట. ఇలా వేళ్లతో ఉన్న మొక్కనైనా మనం వేసుకొని పెంచుకోవచ్చు, కొమ్మలతో అయితే బ్రతకవన్నమాట ఇవి. చూసారు కదా, ఇది ఫ్లవర్ దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంటుంది. దాని మొగ్గలు ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా చూసి మీరు ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతాయని చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటాయి మొక్కలు. టచ్ చేస్తే ప్లాంట్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది, బాగా స్మూత్గా అయితే ఉండదు. ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే పొలాల్లో అలా దొరుకుతాయి. కొంచెం వాటరీగా ఉన్న ఏరియాస్లో ఈ గుంటగలగరాకు అనేది గ్రో అవుతుందన్నమాట. వీటి సీడ్స్నైనా మనం సంపాదించగలిగితే దీన్ని మల్టిప్లై చేసుకోవడం చాలా ఈజీ. చూసారు కదా, ఆ మెచ్యూర్ అయిన సీడ్స్ ఇలా ఉంటాయి బ్లాక్గా. వీటిని మనం చల్లుకుంటే చాలా ఈజీగానే మొక్కలు వస్తాయి. కొంచెం దీనికి వాటర్ అనేది బాగా ఉండాలి. ఇలా ఉంటాయి సీడ్స్, సన్ఫ్లవర్లో సీడ్స్ లాగా ఉంటాయి. సీడ్స్ అన్నీ రాలిపోయిన తర్వాత ఈ రకంగా ఉంటుందన్నమాట. సో మీకు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఐడెంటిఫై చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.